నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, చైతుకి శోభితాకి పెళ్లి జరగబోతుంది. వీళ్ళిద్దరూ ఫారెన్ టూర్లు చెక్కేస్తున్నారు. ఒక చోటలాగా ఆమె ఫోటోలో దిగింది, నేను అవును కాదు అన్నట్టుగా చూపించింది. అండ్ వీళ్ళిద్దరి పెళ్లికి నాగార్జున గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. అలానే శోభిత కూడా చాలా కండిషన్స్ పెట్టింది. ఇంత ఆయాసం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు అందరూ, రైట్? కొన్ని సందర్భాల్లో మనకు కూడా వచ్చే డౌట్స్ కి చాలా మంది మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను కూడా. బట్ మీ వైపు వస్తున్న క్లారిటీ ఏంటి? శోభితనే డైరెక్ట్ గా ఒక క్లారిటీ ఇచ్చారట, మీరేమంటారు? శోభిత మొన్న ఇట్లాంటి ప్రశ్నలు ఎవరో సంధించినట్టయితే ఇంకొక పిక్చరు ఫంక్షన్ సందర్భంగా షీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నాకు బోర్డంత ఫ్యూచర్ ఉంది, నాకు ఎంతో కెరీర్ ఉంది, నేనెందుకు ఇలా అనుకుంటాను. ఆవిడ అనకూడదు, కానీ నేను ఎవరితోనైనా ఒకవేళ నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది, కానీ ఆ ఫ్రెండ్షిప్ చేసే టైం ఇప్పుడు రాలేదు. ఆవిడ చెప్పడం ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసే టైం రాలేదు. అందువలన ఈ ఫ్రెండ్షిప్లు లింకులు ఇవన్నీ మీరు పెట్టుకున్నా కానీ నేను పెట్టుకునేవి కావని చెప్పి ఓపెన్గా చెప్పింది అన్నమాట ఆవిడ. దాని తర్వాత రెండోది, ఎవరైనా సరే వాస్తవాలు తెలిస్తే తెలియాలి, లేకపోతే మనం చెప్పడం మానేస్తే మంచిదమ్మా. లేకపోతే అంటే ఫ్యామిలీ కదా, వాళ్ళు విని బాధపడతారు కదా. అయ్యో మేము ఇంత మానసికంగా బాధపడుతుంటే తలో రాయి వేసినట్టయితే కష్టం కదా. బాధల్లో ఉన్న వారికి ఏమో ఉపశమనం కలిగించాలి. ఇందులో వారికి బాధపడవలసిన అవసరం కూడా లేదు. అన్ని వేల కోట్లు సంపాదించి బాధపడ్డానిక లేదు కదా. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా జస్ట్ వాళ్ళు ఒకరినొకరు అండర్స్టాండ్ అయ్యే విధంగా ప్రవర్తించకపోవడం బాధ, అంతే తప్ప వాళ్ళందరూ అర్థం చేసుకొని కలిసి ఉన్నప్పుడు బాధ ఏముంది? ఇందులో చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? నాగార్జున చెడ్డవాడ? కింగ్ మన్మథుడు కదా, ఎంత లవ్లీగా ఉంటాడు. లేకపోతే అమల నాగార్జున కోసమే, పిల్లల కోసమే బతుకుతుంది, ఆవిడేమో చెడ్డ. ఇందులో మన చైతు క్యూట్ బాయ్ అనిపించాడు, అంటే సైలెంట్గా ఉంటాడు, మెత్తగా ఉంటాడు, క్యూట్ బాయ్ అన్నమాట. అలాగా మనకి సమంత కూడా బాగా ఎంజాయ్ చేసింది. మరి ఆ ముగ్గురినేమో నాకు మంచి దోశ చేసి పెట్టమంటే పెట్టలేదా, లేదా మంచి బిర్యానీ చేసి పెట్టమంటే పెట్టలేదా? మరి సహజంగా మోటార్ అమ్మాయిలు ఏంటంటే ఆ భర్త వండి పెట్టినటువంటి తింటూ ఎంజాయ్ చేయడం, ఆ భర్తకి తన మీద ఎంత ప్రేమ ఉందో బేరీజ్ వేసుకోవడం, పొంగిపోవడం, అంతే కదా. అందరూ మంచివాళ్ళే, అఖిలు మంచివాడే. వాళ్ళ కుటుంబంలో ఇంత ఒక నిగూఢమైనటువంటి బాధ, ఏదో వెలితి, అసంతృప్తి కలగడానికి కారణం ఏమిటి? ఒక్కోసారి మరి టైం ప్రభావం ఏమో, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పెళ్లి జోలికి పోలేదు, ఫ్రెండ్లీగా తిరిగారు. ఒకటి, నాగార్జున గారి దగ్గరికి వెళ్ళిపోయి కండిషన్స్ పెట్టేటంత సీను శోభితకి లేదు. ఎక్కడ నాగార్జున గారు అంటే చిన్న విషయమా? ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాదులో ఉన్న ఫిలిం స్టార్స్లో మంచి ప్రాపర్టీ సంపాదించిన వాళ్ళు ఎవర్రా అనుకుంటే మురళీమోహన్ అంటారు. హైదరాబాద్ మురళీమోహన్ కంటే మంచి ప్రాపర్టీ సంపాదించిన వ్యక్తి ఎవరంటే నాగార్జున. చాలామంది తెలియని విషయం ఏంటంటే నాగార్జున గారు పూణేలో మెట్రో బ్రిడ్జ్ ఉంది కదా, అది కాంట్రాక్ట్ తీసుకున్నారు. అంటే ఒక్కరు తీసుకోలేదు, కొంతమందిలో ఆయన కూడా ఉన్నాడు. అది ఎవరికి తెలియదు, కొంతమందికే తెలుసు అన్నమాట. అంటే మెట్రో బ్రిడ్జిని కొన్ని వేల కోట్ల దాన్ని షేర్తో కాంట్రాక్ట్ తీసుకునే వ్యక్తి అంటే చిన్న విషయమా? ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా అంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ వచ్చే అమ్మాయిలు కూడా ఎటువంటి వారో అర్థం చేసుకుంటారు, అమ్మాయిల తాలూకు ఫ్యామిలీ ఎటువంటిదో అర్థం చేసుకుంటారు, అమ్మాయిల ప్రవర్తన వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబ ప్రతిష్టకు దెబ్బతీస్తుందేమో ఆలోచించుకుంటారు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మా ఇంటి కోళ్ళని వాళ్ళు ఎగిరి గంతేయరమ్మా. అందువల్ల వీళ్ళెవరో కండిషన్స్ పెట్టిందంటే ఇవి వెళ్ళిపోయి ఎక్కడ కండిషన్స్ పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ కండిషన్స్ పెట్టారట. కండిషన్స్ పెట్టుకుంటారమ్మా, అలాగా ఎవరు పెట్టుకోరు. కండిషన్స్ పెట్టుకున్నట్టు ఇంతవరకు ఎలాగవుతుంది? ఉండదు. ఇప్పుడు ఎవరైనా కోరుకుంటే ఐ వాంట్ అన్కండిషనల్ లవ్ అంటారు.
అంటే ఏమిటి? హద్దులు లేని ప్రేమ నాకు కావాలని మగాడు కోరుకుంటాడు, హద్దులు లేని ప్రేమ కావాలని లేడీ కూడా కోరుకుంటుంది. అంతేగాని కండిషనల్ లవ్ అని ఎవరు అనుకోరన్నమాట. కనుక ఈ కండిషన్స్ పెట్టుకోవడం వెళ్ళి తీసి పక్కన పెట్టినట్టు, ఈ చెత్త తప్ప తీసి పక్కన పెట్టినట్టయితే నాగార్జున డెఫినెట్గా హీజ్ ఆన్ ది వే. డెఫినెట్గా చైతుకి ఇష్టం పెళ్ళి. నాగార్జున గారి తాలూకు మొదటి భార్య సమంతం తిట్టింది తెలుసా? సమంతం ఏమిటమ్మా ఏమైందంటే నేనే ముందు చెప్పేశాను, ఏ గొప్ప అనుకుంటున్నాను నువ్వు అని చెప్పేసి తన లైఫ్ని కూడా ఒకసారి రిపీట్ చేసుకుందన్నమాట. నేను ముందు డివోర్స్కి నేనే ముందు పెళ్ళి ప్రపోజ్ చేసిన దాన్ని నేనే, డివోర్స్కి ప్రపోజ్ చేసిన దాన్ని కూడా నేనే అని ఎవరు మన సమంత అంటే అప్పుడు లక్ష్మి గారు, నాగార్జున గారు మొదటి వైఫ్ తిట్టిందట. చాలా పొరపాటు చేసావు, ఆడవాళ్ళ జీవితంలో ఆవేశం ఉండకూడదు, ఆవేశం ఉండబట్టి ఈరోజు ఎలా ఉన్నాను నేను. నాగార్జునకి నాకు మధ్య పెద్ద గొడవలు ఏమి లేవు. నేను అమెరికాలో ఉందామన్నాను, ఆయన ఇక్కడ ఉందామన్నాడు. దాన్ని నాగేశ్వరరావు గారు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని చెప్పి కోరుకున్నాడు. అందుకే హీరో అయ్యాడు కదా. నేనేదో అమెరికా తీసుకెళ్ళిపోయి అమెరికాలో వ్యాపారం చేసుకుందామంటే మొత్తం కుటుంబాన్ని దూరం చేసినట్టే కదా. ఆ విషయాన్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను కాబట్టి ఈరోజు ఒంటరిగా బాధపడుతున్నాను. ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటే నాగార్జున కంటే మంచి మొగుడు రాడు కదా అని ఇట్లాగా మాట్లాడిందంటే సమంత పొరపాటు చేసింది, చైతు కూడా పొరపాటు చేశాడు అనమాట. ఆ పొరపాటుకి చెలవులు పొలవులు ఏవో అల్లుకుంటూ దాన్ని అంటే అదిగో పూలు అంటే ఇదిగో తోక అని చెప్పేసి మనం ఇట్లాంటి ఊహలు, తర్వాత ఇట్లాంటి అంటే నీలి వార్తలు అంటారు. ఈ నీలి వార్తలు సృష్టించడం జర్నలిజం కాదు. మన క్రెడిబిలిటీ కూడా పోతుంది. 4 సార్లు చెప్తే ఏమనుకుంటారు, అది ఏం చెప్పినా సూదిరాయుడు సొంత కథలు చెప్తున్నాడు అనుకుంటారు అన్నమాట. స్టోరీ చెప్తున్నారనేటువంటి మాట మనకు రాకూడదమ్మా. వాస్తవం తెలిస్తే చెప్పాలి, లేకపోతే తెలిపోయి చెప్పడం మానేయాలి. అంతేగాని నువ్వు కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2 అంటే మన తను సామర్థ్యం అనిపించుకుంటుంది. వాళ్ళకి అంత తీరిక ఎక్కడిది? కండిషన్ నెంబర్ 1 అని నాగార్జున దగ్గరికి వెళ్ళి శోభిత మాట్లాడమే, అమల దగ్గరికి వెళ్ళి మాట్లాడమే. వేరే శోభిత నిన్నకాకుండా వచ్చిన శోభిత సమంతైనా కొంచెం సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. శోభిత ఏముంది అలాంటి మొత్తం ఇచ్చేస్తాడా చైతుకి? శోభితకి ఎంత ఆస్తుందో తెలియక చైతుకి తన ఆస్తి, తాతగారు రామానాయుడు గారి ఆస్తి, లక్ష్మి గారి ఆస్తి, నాగ చైతన్య ఆస్తి, నాగేశ్వరరావు గారి ఆస్తి, నాగార్జున గారి ఆస్తి, 5 ఆస్తులు గడుస్తున్నాయి. చాలా తక్కువ. మరి అట్లాంటి వ్యక్తికి తగిన సంబంధం చూడడంలోనూ పెళ్లి చేయడంలో వారు జాగ్రత్త పడతారు. ఎందుకు సంబంధ విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేదంటే అన్యోన్యంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త. అంతా ఒకటైపోయి ప్రేమించుకునే వాళ్ళు ఎంత మంచి జీవితాన్ని గడుపుతారో వాళ్ళెందుకు డిస్టర్బ్ చేయడం అనే ఫీలింగు అంటే ఒక ప్రేమికుడిగా నాగార్జున కూడా ఉంటుంది. అందువల్లనే కదా కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరిని కలిపారు. కోడల్ని కూతురులా చూసుకున్నాడు ఆయన. కోడల్ని కూతురులా ఏరా అని చెప్పేసి కోడల్ని కూతురులా చూసుకున్నాడు. కనుక వాళ్ళ విషయాల్లో ఎవరు చెలవులు పొలవులు చోరీసు అలకుండా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకనిస్తే మంచిది. టైం వస్తుంది, పెళ్లి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.